వెల్కమ్ టు సోషల్ మీడియా స్టార్. ఈరోజు సోషల్ మీడియా స్టార్లో అంటే సినిమాలు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో సినిమాలు చేశారు. సినిమాలు చేయడం ఒక ఎత్తు అయితే ఎన్నో భాషల్లో నటించారు. మరి ఆయన ఎవరో ఈరోజు మన సోషల్ మీడియా స్టార్లో చూసేద్దాం. ఆయనే రమేష్ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తమ్మా. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అసలు మీకు సినిమాలోకి ఎందుకు వెళ్ళాలనిపించింది? ఆ రోజుల్లో మిమ్మల్ని ఎవరు పిలిచారు చైల్డ్ ఆర్టిస్ట్గా? అంటే నాన్నగారు టైలర్ అమ్మా. నాన్నగారు అనుకోకుండా మీలాంటి ఒక అమ్మాయిని లవ్ చేశారు. లవ్ చేస్తే కనబడితే చంపేస్తాం అన్నారట. ఓకే. విజయనగరంలో మాట. మీది విజయనగరం? ఆ విజయనగరం అనగానే ఏడ్చారు, వీళ్ళు చంపేదేటి, నేను వచ్చేస్తాను అన్నదట మా అమ్మ. నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చేస్తాను, బాగా కుట్టావు జాకెట్ అని. మరి లేడీస్ కదా, పిచ్చి కదా. అనగానే పదాన్ని పెట్టిపేట సర్దుకొని మా నాన్నకి తెలిసిన ఫ్రెండ్స్ ఎక్కువ. క్యారమ్ బోర్డులో మంచి ప్లేయర్. అలాంటి క్యారమ్ బోర్డు ప్లేయర్ ఒకడు మెడ్రాస్లో పనిచేస్తున్నాడు. గణపతి అన్నారట. అనగా 100 రూపాయలు అంటే కుప్పలు కదా, ఆ 100 రూపాయల కాగితం పట్టుకొని మెడ్రాస్ వెళ్ళిపోయారు. ఏ ఇయర్ సార్ అది? 63, 64. ఓకే. అప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒక 4 సంవత్సరాలు కింద మీద పడి మొత్తం మీద ఒక స్టూడియోలో టైలర్గా సెటిల్ అయిపోయారు. ఆ టైలర్గా సెటిల్ అయిపోవడం రామారావు గారి దగ్గర, ఎన్టీ రామారావు గారి దగ్గర. ఆయన దగ్గర పనిచేస్తూ 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేసరికి తాగుడికి అలవాటు పడుతుంటే ఎన్టీఆర్కి కొంచెం ఆయన ప్రిన్సిపల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఆ టైంలో తాగి వచ్చాడు అని తెలిస్తే చాలు కొట్టు పారేసేవారు. అయితే ఆయనకి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల నాన్నగారిని ముందు వీడిని బయటికి తగిలేస్తే నిండు హృదయాల షూటింగ్ అవుతుంది. రామారావు మనీశ్రీ గారు ఆ టైంలో బలవంతంగా షూకి ప్యాడ్ ఉంటుంది, ఆ ప్యాడ్ పెట్టి షూ వేయాలన్నమాట ఎవరికైనా. ఆ ప్యాడ్ లేకుండా షార్ట్ రెడీ అన్నారని చెప్పి అన్నగారు ఒకసారి కూర్చోండి అని చెప్పి బూట్ పట్టుకొని తోసేస్తే వెనకాల రగిడిపోయాను. తన్ని వీడిని ముందు బయట తోసాడు. ఇంకా అక్కడ నుండి రామారావు చుట్టుపక్కల రానివ్వలేదు. వెంటనే నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళిపోయారు. సార్ అది సార్ ఇచ్చారంటే ప్రేమనగర్ సినిమాకి నాన్నగారు కాస్ట్యూమ్ చేశారు. గాంధీ గారు అని ఇంకొక ఆయన ఉన్నారు, కాస్ట్యూమ్ డిజైనర్ గా మొత్తానికి. గాంధీ గారు నాన్నగారు బాగా ఎక్కువ చేసేవారు టీ నగర్లో, కోడంపాకం, టీ నగర్ ఇవన్నీ తిరిగి. నాగేశ్వరరావు దగ్గర ఏదో తేడా వచ్చింది, ఆయన తగిలేశాడు. వీళ్ళందరూ కాదు, మనకు అన్ని రకాలుగా బాగున్న వాళ్ళు కృష్ణ గారు అని చెప్పి కృష్ణ గారి దగ్గర. అప్పుడు ఏంటంటే అమ్మా, ఈరోజు మీరు స్టూడియోలో ఉండాలంటే మీకు ఐడి కార్డు ఉండాలి. ఆనాడు స్టూడియోలో పనిచేయాలంటే మీరే పిల్లలు, మా ఇల్లు తొడవా, మా స్టూడియో తొడవా, మా స్టూడియోలో పనిచేయవా అని బతిమాలితేనే వచ్చేవారు. ఆ టైంలో ఈడు కావచ్చు ఆడు కావచ్చు ఈడని నాన్నగారు అలా తిరుగుతూ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు బాగా కొడతావండి. కొడతాను సార్, అయితే చెయ్యంటే ఆయనకి నేరం శిక్ష సినిమా అప్పుడే ఒప్పుకున్నారు. అప్పుడు మా అమ్మగారు డెలివరీ అయ్యి 1 year అయింది. ఆ చేస్తున్నప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాలన్నారట. చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే మా అబ్బాయి ఉన్నాడంటే అన్నాడు. మీ అబ్బాయి అంటే మీ ఆవిడ ఏదో మొన్న డెలివరీ అయిందన్నా. లేదు సార్, 1 సంవత్సరం అయిపోయింది, పర్లేదు ఎత్తుకుంటే హుషారుగా ఉంటాడని చెప్పేసి గబగబా వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడట. బాగున్నాడు అన్నారు. బాగున్నాను, ఎంత ఇస్తారు సార్ అన్నారు. ఆనాడే అదేట ఇంకెలా చేతిలో పెట్టా పిల్లల్ని డబ్బులు అడుగుతున్నాం అంటే, అలా కాదు సార్, మరి డబ్బులు ఇస్తారని చెప్పారు సార్. సర్లే మనవాడికి ₹1 ఇచ్చి వారం అంతా సరిపోద్ది అన్నారు. ఒక వారానికి ₹1. అప్పుడు నిర్మలమ్మ గారు వచ్చి, ఈడేటి ఉడతపిల్లలాగా ఉన్నాడు, నాకు భయం వేస్తుందంటే, పర్లేదమ్మా ఎత్తుకుంటా. నన్ను ఎత్తుకొని శివాలయంలోనేమో మాడా వెంకటేశ్వర గారు పూజారి, ఆయన పూజ చేయడం మానేసి 4 కుర్రాలను పెట్టుకొని వెనకాల శివాలయం వెనకాతల, అదే శివాలయం గర్భగుడిలో ప్యాకెట్ ఆడుతుంటాడు మాడా వెంకటేశ్వర గారు. ఆయన తిట్టి మొట్టుకెట్టి నన్ను కింద దింపేసి శివుడు దగ్గర కూర్చోబెట్టి పూజ చేయిస్తుంది. ఆ విధంగా నాన్నగారు నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ₹1 కోసం ఆశపడి చైల్డ్ ఆర్టిస్ట్ అన్నారు కదా అనేసి చెప్పారండి. అలాగా ఒక 30 సినిమాలు అప్పటికే తమిళ్, మలయాళం, తెలుగు
చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూనే ఉన్నాను. వాళ్ళు ఎక్కడ నిలబడమంటే నిలబడేవాడిని, పరిగెట్టమంటే పరిగెట్టేవాడిని. సాయంత్రం అయ్యేసరికి రూపాయి పావాలా రూపాయి, రూపాయి పావాలా రూపాయి. ఆ చేతికి నాకు ఇలాగ ఇవ్వగానే మా నాన్నగారు తీసుకుంటారు. నాకేం తెలియదు పాపం, మీరేం చెప్తే అది మాట్లాడి తిట్టమంటే తిట్టేవాడిని, ఆడమంటే ఆడేవాడిని. అలా చేస్తుండగా కే బాపయ్య గారు అనుకుంటాను, ఆయన మంచి వేషం ఉందయ్యా మీ అబ్బాయికి, మంచి హుషారుగా ఉన్నాడు అని చెప్పి మేము మనుషులు సినిమా చేస్తాం. కృష్ణరాజు గారు హీరో, జమునా మేడం హీరోయిన్, జగ్గయ్య గారు క్యారెక్టర్ ఆర్టిస్టు, నేనేమో జమునాకి కృష్ణరాజుకి కొడుకుని. పూసలు మందలు అంటారు కదా, చిన్న గోచి కట్టుకొని 4 పూసల దాంట్లో వేసుకొని మా నాన్న మా అమ్మతోని అడవిలో తిరుగుతూ పొలలు ఏరుకుంటూ, అరే నువ్వు వాళ్ళు అక్కడికి వెళ్ళి అడుక్కోరా అని కృష్ణరాజు గారు నన్ను చెప్తే నేను వెళ్ళి అడుక్కుండేవాడిని. అమ్మ పైసా బాబు పైసా, అమ్మ పైసా బాబు పైసా సెంట్రల్ రైల్వే స్టేషన్కి కూడా వచ్చి అడుక్కుండేవాడిని. ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి మా నాన్నకి మా అమ్మకి ఇస్తే అప్పుడు అన్నం వండి పెట్టేవారు. ఈ విషయాన్ని చూసి జగ్గయ్య గారు కారులో వెళ్తూ ఆడెవడ కొంటాడు బాగున్నాడు, ఆడేటి గోసు కట్టుకొని తిరుగుతున్నాడు అడుక్కుంటున్నాడు అని చెప్పి వచ్చి జగ్గయ్య గారు ఈవిడ్ని జమునా గారిని కృష్ణరాజుని అలా నిలబెట్టి మీకు డబ్బులు కావాలంటే ఇస్తాను, వీడు భవిష్యత్తు పాటు చేస్తున్నా. ఆనాడే చదువు కోసం బాగా తీశారండి. ఇలాంటి కుర్రల్ని అడుక్కోవడం గట్ట చేయకూడదు, ఈరోజు చదువుకుంటే ఎంతో మీకు మేలు, మీ బతుకులు బతకక్కర్లేదు, నేను చదివిస్తాను, మీరు నా మీద నమ్మకం ఉంచని చెప్పి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి కటింగ్ అది చేయించి నీటికి తయారు చేసి దొరబాబులా తయారు చేసి టక్ చేసి బెల్ట్ వేసి టై చేసి బ్యాగ్ ఇచ్చి స్కూల్కి పంపిస్తారు. ఇదంతా సినిమాలో పంపిస్తే నేను మళ్ళీ ఆ బట్టలు బాత్రూమ్ కాడికి వెళ్ళి అన్నీ ఇప్పేసి అక్కడ ఏదో గుట్టముక్క దొరుకుతుంది గోసు కట్టుకొని మళ్ళీ సెంట్రల్ రైల్వే స్టేషన్ వరకు నడిచి వచ్చి మళ్ళీ అమ్మ పైసా బాబు పైసా అని అడుక్కుంటాను. ఆ విధంగా ఆ సినిమా ఆనాడు సంవత్సరం ఆడిందండి, సంచలన విజయం. అప్పుడు నాకు రూపాయి పావుల చాలా ఎక్కువట, నాకు తెలియదు. మీరేం చదువుకున్నారా? చాలా చదివానమ్మా. విజయనగరంలో చదివాను, వైజాగ్లో చదివాను, మెడ్రాస్లో చదివాను. ఎక్కడ చదివినా తైరు సాదం అదే పెరుగన్నం. మన రామనగర్ స్కూల్లో చదివాను 5వ క్లాస్ వరకు. గంట అన్నం పెట్టేవారు, జొన్న అన్నం పెట్టేవారు స్కూల్లో. ఆ మెడ్రాస్ తీసుకెళ్ళిపోయిన తర్వాత మెడ్రాస్లో చదివాను. ఎంజి రామచంద్ర గారు పెరుగన్నం అదే తైరు సాదం పెట్టేవారు, అది తింటూ చదివాడిని. అదే ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఏదో సినిమా వచ్చింది, ఇంకా దీంతో చదువుతా పనిలేదు, ముందు అక్కడికి వెళ్ళిపోయాం. అలాగా మొత్తం అన్ని దేశాలు తిరిగేసి ఒక 5వ క్లాస్ చదివేశాను. 5 చదివేశానమ్మా. తెలుగు, తమిళ్, కన్నడం, హిందీ అన్ని భాషలు మాట్లాడతాను. మీరు పెన్ ఇస్తే మీ జీవిత చరిత్ర చెప్తే ఒక పుస్తకం రాస్తాను. రైటర్ కూడా. అంటే ఇది ఎందుకంటే చెప్తాను, డిగ్రీలు చదువుకున్నాడు కూడా ఈరోజు ఇంగ్లీష్ చదవడం రావడం లేదు. ఆనాడు ఎప్పుడో గాలివాన చదువు ఈ సినిమా పిచ్చి మీద 5వ క్లాసే చదివాను. రైటర్గా మీకు ఎటువంటి కథ కావాలన్నా నాకు 3 రోజులు టైం ఇస్తే 3 రోజులు రాస్తాను, దాని వివరణ ఇస్తాను, లొకేషన్లు ఇస్తాను, ఎంతమంది ఆర్టిస్టులో చెప్తాను, ఎంత బడ్జెటో చెప్తాను, ఎవ్రీథింగ్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేయడం వల్ల అంటే మీలాంటి వాళ్ళు ఎంతమందినో నేను వెనకాతల చేతులు కట్టుకొని ఉండేవాడిని. వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వేషన్ చేసేవాడిని. మీరు ఏం పని చెప్తే అది చేసేవాడిని. మీకు టీ తామంటే తెచ్చేవాడిని, కాలు పట్టమంటే పట్టేవాడిని, మీరు ఏం చేస్తున్నారో చూసేవాడిని. ఆయన కెమెరామెన్, మీరు యాంకర్ అంటే ఎలా ఉండాలి, కెమెరామెన్ అంటే అలా ఉండాలి, అన్న ఇన్ని లైట్లు ఉండాలి అంటే రూమ్ ఇలా ఉండాలి, ఇలా మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఇంటికి వెళ్ళి పుస్తకంలో రాసేవాడిని వచ్చి రాని తెలుగులో. ఆ విధంగా రైటర్ని, డైరెక్టర్ని అయ్యాను. ఒక 75 సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను. పోలీసు లాకప్, కర్తవ్యం, జడ్జిమెంట్, పోలీసు స్టూడెంట్ రౌడీ, పోలీసు స్టూడెంట్ రౌడీ, ఏం చేసినా 25 రూపాయలు ఇచ్చేవారు. హీరోగా చేసిన సినిమాలు ఏం లేవండి? హీరోగా అంటే చేద్దామని వెళ్ళాను. వెళ్తే ఏవో పనులు చెప్పేవారు, నాకు అర్థమయ్యేది కాదు. పోనీ డబ్బులు తెమ్మనివారు, అది కూడా నాకు అర్థమయ్యేది కాదు, డబ్బులు ఎలా వస్తాయో. అయితే ఒక పని హీరోకి అసిస్టెంట్గా చేయని, హీరోకి అసిస్టెంట్గా చేసేవాడిని, తిరిగి వాళ్ళ డబ్బులు ఇవ్వాలని. అందుకని మొత్తం మీద ఒక రోజు కూలి 25 రూపాయల నుండి 275 రూపాయల వరకు ఎదిగేశానమ్మా. అంటే జూనియర్ ఆర్టిస్ట్గా. ఎంత చేసినా మీ దగ్గర కాలు దగ్గరే కూర్చోవాలా, కాలు దగ్గరే ఉండాలా. ఇంక ఇది కరెక్ట్ కాదు. ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే చెయ్యాలేమో కానీ జూనియర్ ఆర్టిస్ట్గా ఉండకూడదని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్కి వెళ్ళిపోయాను. పెద్ద వంశీ గారు ఉన్నారు సారు, ఆయన దగ్గర నీకు 16 నాకు 18, అదేంటి అన్వేషణ, సితారా, వీటికి ఆయన ఏం చెప్తే అది చేయడమే నాకు తెలుసు. ఆయన ఎప్పుడో పలకరించేవారు,
మాట్లాడేవారు, కానీ ఏం చేస్తున్నారో అబ్జర్వేషన్ చేసేవాడిని. అలాగే కోటి రామకృష్ణ గారు సార్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ 2 టౌన్ సిఏ బాలాజీ గారికి మంచి ఫ్రెండ్ ఆయన, ఆయన కాడికి కూడా వెళ్ళి అసిస్టెంట్గా పనిచేశాను. ఆయన ఏం చెప్పినా చేసేవాడిని. ఆయన అలా చేస్తున్నందుకు కోడి లక్ష్మణ్ గారు కెమెరామెన్ ఆయన పిలిచారా మనవాడికి కొంచెం క్లోజప్ షాట్లు తీయరా అంటే, అలాగే సార్. భారత బంధులో మీరు నమ్మరమ్మా, రామారావు గారు ఎన్ని వేషాలు వేశారో తెలియదు, కానీ నేను మాత్రం రామారావు గారిని మించిపోయి ఎమ్మెల్యే నేనమ్మా, రౌడీ నేనమ్మా, స్టూడెంట్ నేనమ్మా, కానిస్టేబుల్ నేనమ్మా, రిక్షావాడు నేనమ్మా, అడుక్కున్నోడు నేనమ్మా, చచ్చిపోయినవాడు నేనమ్మా, మినిస్టర్ క్యారెక్టర్ కూడా నేనమ్మా. ఇవన్నీ చేస్తుంటే అక్కడ నుండి కెమెరామెన్ అనయ్య ఎవడని ఆడు జుత్తులు ఇందాక పోలీసు ఈడే అన్నావు, నీళ్ళు నూనె రాసి వెనక చూపిస్తూ పెట్టాడు, ఇప్పుడేమో ఎమ్మెల్యే అంటున్నావు, ఇప్పుడేమో కానిస్టేబుల్ అంటున్నావు, ఏటని వారు ఆ జనాల్లోని వినోద్ కుమార్ని చూస్తారా, విజయశాంతిని చూస్తారా, ఈయన్ని చూస్తారా అని కోటి రామకృష్ణ గారు చెప్పారు. అంతే కదమ్మా అప్పుడులో. కాబట్టి ఇప్పుడైతే అమ్మో ఇప్పుడైనా చాలా తప్పు మాట్లాడుతున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ ఎప్పుడు జూనియర్ ఆర్టిస్టే, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. చిత్ర పరిశ్రమలో యాంకర్గా మీరు మాట్లాడారంటే మిమ్మల్ని ముందు ఫోకస్ చేస్తారు, ఆ తర్వాత కూర్చున్నాడు ఎవడైనా అనవసరం వాడి మీదకి వెళ్తుంది. అది మీరు చెప్తేనే ఇతనితోనే చెయ్యాలంటే నా పేసే కనబడుతుంది, వెనకాల ఎవరున్నా భర్త చేసేస్తారు. విజయశాంతి పక్కన నేను కానిస్టేబుల్గా పోలీసు లాకప్లు ఉంటే నేను కనబడలేదు, ఆవిడే కనబడ్డది. ఆ మూడు గారిలోని వినోద్ కుమార్కి నాకు అశోక్ కుమార్ గారు ఎస్ఐ ఇంత పొడవు ఉంటారు 7 అడుగులు, ఆయనతో నేను కానిస్టేబుల్ అయితే ఎలా చూసేవాడు నన్ను, నేను ఎలా చూసేవాడిని. కోడి గారు ఏంటి సార్ ఇతను, నేను ఒంగోవలసి వస్తుంది, దాడేమో బుర్ర ఎత్తుని చూస్తున్నాడు, వీడి కానిస్టేబుల్ ఏంటంటే ఇంకొన్ని పెట్టండి, ఎవడు చూస్తాడా ఆ వినోద్ కుమార్ని కొట్టడమే కదా సీన్ అనేవారు. ఎంత కొట్టినా వర్షం ఒకటి, నాకు లాఠీ ఇలా ఒలుకుతుండేది. వినోద్ కుమార్ని యమునాని అప్పు గారి రోడ్డు మీద కొట్టాలి, కొట్టే ఎత్తులో పడిపోవాలన్నమాట. నేనేమో ముందు కర్ర పడిపోతుండేది. సార్ వద్దు సార్ ఈ క్యారెక్టర్ తీసేయండి సార్ అనేవాడు. అయినా కోటి రామకృష్ణ గారు ఆయన ఒకరు మహానుభావులు, నేను అనుకున్నవాడు వాడిని పెట్టి 3 రోజులైనా పర్లేదని ఓ పక్క ఆశయం చేస్తున్నాను, ఓ పక్క మొగుడు గారు చేస్తున్నాను, ఓ పక్క రాజ్యాన్ని చేస్తున్నాను, ఇలా కంటిన్యూ. మోహన్ గాంధీ గారి సినిమా, రాఘవేంద్ర గారి సినిమాలో ఆయనది చేశానమ్మా, అల్లరిప్రియుడికి అసిస్టెంట్ గా చేశాను. అక్కడ అరకులోని పాటకి, తర్వాత సుందరాకాండలో జూనియర్ ఆర్టిస్ట్ అపర్ణ గారు తొలి పరిచయం, అందులో అపర్ణ గారికి నేను స్టూడెంట్ గా చేశాను. బ్రహ్మానందం గారు ఫోకస్ అవడం వల్ల మమ్మల్ని బరి చేశారు. స్కూల్లో సీన్ బ్యాక్ డ్రాప్, ఎప్పుడు బ్యాక్ డ్రాప్, కానిస్టేబుల్ గా ఉన్న బ్యాక్ డ్రాప్, ఎమ్మెల్యేగా ఎన్ని సినిమాలు చేసుంటారు సార్ ఇప్పటి వరకు? ఒక 300 సినిమాలు చేసుంటారు. 300 సినిమాల్లో మీరు నమ్మినా నమ్మకపోయినా రేపటి రౌడీ అని రఘు గారిది, కేవాసు గారి డైరెక్టర్, ఆయన నన్ను పిలిచి వీడికి ఒక క్లోజప్ అయ్యి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు వాడు యాక్ట్ చేయడానికి అంటే, ఇక్కడ హవామహల్ బార్ సెట్లోని రఘుగాడు వస్తాడు, తాగేసి రౌడీ అనమాట, ఆడు గొడవ చేస్తే నేను వెళ్ళి సార్ అని బతిమాలి నన్ను కొట్టేస్తాడు. అయితే వీళ్ళందరితో గొడవ అవుతున్న టైంలో ఫోన్ తీసుకొని, ల్యాండ్ లైన్ ఫోన్ అన్నాడు, సార్ పోలీస్ స్టేషన్ ఇక్కడ గొడవ అవుతుంది, అర్జెంటుగా వచ్చి మీరు మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆ ఒక క్లోజప్ షాట్ 7 టైమ్ స్కోప్లో రమేష్ గారు ఫోన్లో మాట్లాడాడని ఊరు అంతా టామ్ అంటే, ఒక కెమెరామ్యాన్కి నిజంగా నచ్చినా నచ్చకపోయినా మీరు రికమెండ్ చేస్తే ఒక క్లోజప్లో కానీ ఒక ఆర్టిస్ట్ కానీ పడ్డాడంటే వాడికి చిన్న గుర్తింపు వస్తుంది. క్యారెక్టర్ అంతా సినిమా అంతా చేయక్కర్లేదు, ఒక్క 2 నిమిషాల పాటు చేస్తే గుర్తింపు వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎన్ని భాషల్లో చేసుంటారు సార్? తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ. మిస్టర్ ఇండియా సినిమా అది కాస్ట్యూమ్ అసిస్టెంట్ గా టబు గారికి అసిస్టెంట్ గా నేను చేశాను. ఇదే వైజాగ్లో చేశారు. దానికి 15 రోజులు నన్ను ఫస్ట్ టైం ఫ్లైట్లో బొంబాయి తీసుకెళ్ళారు. ఎలాగెక్కలో తెలియదు, ఆలే బెల్ట్ కట్టారు, ఆలే నిక్కులు ఇస్తా ఉన్నారు, నాకేం వద్దన్నా అంటే ఎప్పుడు పడిపోతానా అన్న మూమెంట్లో ఉన్నాను. కట్ చేస్తే బొంబాయిలో దిగాను. కారు వచ్చింది, తీసుకెళ్ళిపోయారు. ఏ స్టూడియో తెలియదు, ఏ ఊరో తెలియదు. లోపల తీసుకెళ్ళారు, మళ్ళీ ఆవిడతో ఏదో సాంగ్ చేశారు. 3 రోజులు మళ్ళీ ప్యాకప్ 50 పంపించండి అన్నారు. ఆడవాడ అసిస్టెంట్ వచ్చి మళ్ళీ ఫ్లైట్ టికెట్ తీసి మళ్ళీ ఎక్కించి అక్కడ దిగిపోయినప్పుడు అక్కడ ఎవరికో ఫోన్ చేశాడు. ఆడవాడ కారులో వచ్చి మళ్ళీ నా ఇంటికాడ నన్ను దించాడు. మా అవతారంలో ఉండేవాడు. అలాగా ఎన్ని సినిమాలు చేసినా అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, అసోసియేట్ డైరెక్టర్ చేశాను, విశాఖపట్నంలో ఉన్న డైరెక్టర్లు అందరితోని వర్క్ చేశాను.
ఎందుకో మరి నసీబ్ బచ్చన్ వేస్తే కుదాబీ కుచ్బీ నైకరే కానీ అలా చేస్తూనే ఉన్నాను. అనుకోకుండా మీలాంటి మేడం గారు రోజా అని కాస్ట్యూము హెయిర్ డ్రెస్సరు బాయ్ జెంట్స్లు ఉన్నారు. ఆవిడ నాకు ఫోన్ చేసి రమేష్ ఒక పెద్ద సినిమా చేస్తావా అన్నారు. పెద్ద సినిమా కాదు, పెద్ద డబ్బులు ఇస్తారా అని. అయ్యో బలినాడు ఇస్తామయ్యా అని. ఎంత ఇస్తారమ్మంటే రోజు 1500 ఇస్తాం, కాస్ట్యూమ్ నీదే, మరి టికెట్ వేస్తాం, బెంగళూరులో ఉండాలా 2 నెలలు అన్నారు. కిందటి సంవత్సరం ఇదే టైంకి బెంగళూరు షూట్లో ఉన్నాను. ఈ సంవత్సరం ఈ టైంకి సినిమా రిలీజ్ అయింది. అయితే బెంగళూరు ఆర్టిస్ట్ ఎవడో రాలేదు. నేను కాస్ట్యూమ్ వేసి కూర్చున్నాను. కూర్చుంటే ఆ డైరెక్టర్ హీరో వచ్చి, సార్ చిన్న వేషం అంటే హీరోని వచ్చి టీ ఇస్తుందండి మీకు, తాగేసి అమ్మో ఇన్నాళ్ళకి నన్ను గుర్తించావా అని ఒక కళ్ళంటి నీళ్ళు కార్చి మాట్లాడితే చాలు సార్ అని. దానికన్నా సార్ చేస్తానన్నా. ఆ అమ్మాయి వచ్చింది, టీ ఇచ్చింది. ఆ టీ పట్టుకొని ఒకసారి నిజంగా నేను బాగా తెచ్చుకున్నాను, నా కూతురు నాకు ఇచ్చినట్టుగా. కళ్ళని నీళ్ళు వచ్చి అందరూ చప్పట్లు కొట్టారు. అయిపోయిందని వెళ్ళిపోయాను. షూటింగ్ అవుతుంది, మళ్ళీ పిలిచారు. మళ్ళీ ఏం తీశారు, కాస్ట్యూమ్ అందరికీ ఇచ్చాను, హీరోయిన్కి ఏమైనా బట్టలు మార్చాలా సార్ అంటే, నీ వేషం ఉంది వెయ్యాలి, రావు రా అన్నారు. అదే సార్ చిన్న వేషం అన్నారు కదా సార్. లేదు నాన్న, అమ్మాయి నీకు కూతురు అవుద్ది, ఈ హీరోగాడు నీకు మా అల్లుడు అవుతాడు, సినిమా అంతా నువ్వే హీరోయిన్ తండ్రి. అదే సార్ డబ్బులు ఇస్తారా సార్? ఎందుకేమో డబ్బులు ఇస్తాం. ఏం సినిమా సార్? జాతర. మొన్న నవంబర్ 8 రిలీజ్ అయింది. 5 భాషల్లో, 5 భాషల్లో, తెలుగు, తమిళ్, కన్నడ. హీరోయిన్ తండ్రిగా చేశారు. హీరోయిన్ తండ్రిగా, కాస్ట్యూమ్ డిజైనర్గా. ఆ వేషం అలా వచ్చింది, వేరే ఒకళ్ళు రాలేదు, ఆ వేషం మీకు వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో, ఊరు కాని ఊర్లో, దేశం కాని దేశంలో, ఒక కర్ణాటక అంటే మనకు తెలియదు కాదు కదా. అలాంటి వాళ్ళు మనకి ఒక వాల్యూ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, రూమ్ ఇచ్చి, టికెట్లు వేసి, నా జీవితంలో ఫస్ట్ టైము 1,75,000 అమౌంట్ తీసుకొని ప్రతి రూపాయి కూడా ఫోన్పే, మా ఇంటికి, మా చెల్లికి, నా కూతురికి, నా కొడుక్కి, మా ఆవిడకి, అందరికి ఫోన్పేలే. సినిమా అయిపోయింది, భోగి రోజు ఇంటికి వచ్చేస్తాను అన్నప్పుడు టికెట్ వేసారు ట్రైన్కి. అయ్యగారు మీకు ఆ డబ్బులే ఉన్నాయన్నారు. అన్ని పంపించాను కదా సార్, మరి ఖర్చుకో అన్నారు. లేదు సార్. ఆయన 3,000 పర్సనల్ డబ్బులు నా చేతికి ఇచ్చి పంపించారు. రెండోది కళ్యాణ్ రామ్తో సినిమా చేద్దాం, మీరే కాస్ట్యూమర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేద్దరుగానని చెప్పి హామీ ఇచ్చి పంపించారు మేడం. ఈరోజు అయితే ఇన్ని సినిమాలు చేసి కూడా మీరు ఇంకా నడుచుకొని రావడానికి రీజన్ ఏంటి సార్? ఎక్కడికైనా నడిచి వెళ్తారని విన్నాం మేము. యాక్చువల్గా అంటే ఇప్పుడు బండి తీసుకున్నాం అనుకోండి, నాకు కొడుకు ఉన్నాడు, పెళ్లి చేయాలి, ఆడికి ఉద్యోగం కావాలి, ఆడికి రోజు ఖర్చుకి డబ్బులు ఇవ్వాలి. ఈ ఖర్చుకి డబ్బులు ఇవ్వాలంటే ఒక 100 రూపాయల్లో ఒక 50 అని ఇవ్వాలి. 50 ఇవ్వాలంటే నాకు బండి ఉంది, బండి ఉన్నదంటే నేను బయటికి రావాలి. ఇక్కడ రావాలంటే 100 రూపాయలు కాకపోయినా 60 రూపాయలు పెట్రోల్ అనేది కొట్టించాలి. 60 రూపాయలు పెట్రోల్ కొట్టించి బండి మీద వస్తున్నప్పుడు ఏ పోలీసుడు ఎందుకో ఆపాడు అనుకోండి, ఆడికో 100 ఇవ్వాలి. ప్యాచ్ అయిపోయింది అనుకోండి, దానికో 100 ఎట్టాలి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, దిక్కు దివానం ఉండదు. ఇన్ని బాధలు పడుతూ, బండితో ఇన్ని బాధలు ఉన్నాయని మీ ద్వారా మాకు తెలుసు, ఇన్ని మెయింటైన్ చేయాలి. అవును. అదేదో బండి మానేసి 30 రూపాయలు బస్సుకో ఆటోకి ఇస్తే హ్యాపీగా ఇక్కడ దింపుతాడు. మీలాంటి వాళ్ళు ఎవరైనా బండి రికార్డ్ చేస్తే ఇక్కడ దింపుతాడు. అలాగైనా రావచ్చు. రావడానికి మార్గాలు అయితే బోల్డ్ ఉన్నాయి, కానీ నేను బండి మీదే రావాలి అంటే అది కరెక్ట్ కాదంటాను. అంటే నాలాంటి మధ్యతరగతి కుర్రాడు. అంటే ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు అన్నారు, ఎంత ఏజ్ ఉంటుంది మీ అబ్బాయి? 27. 27 అంటే మరి సినిమా ఫీల్డ్ లోకి తీసుకొద్దాం అని ఆలోచన ఎప్పుడైనా? అంటే కొత్త సినిమా రిలీజ్ అయితే నన్ను 1000 అడిగి టికెట్ కొనుక్కొని చూస్తాడు, కామెంట్ చేస్తాడు, డైరెక్టర్ ఎలా చేశాడు, హీరో ఎలా చేశాడు. తనేమన్నా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి వస్తావా అంటే ఆ ఊరుకుంటే ఆవిడ చేస్తాడు. ఆడి ఎన్నిసార్లు కట్ట అంటాడు, ఈడు ఎన్నిసార్లు ఎగురుతాడు, అది ఉంటుందో తెలియదు. సినిమా తీసారు, చూశాను, మీరైనా యాక్ట్ చేస్తే చూస్తాను, ఆనందపడతాను. అంతేగాని అయ్యే ఆవిడ చేస్తాడు తలనొప్పి. క్రికెట్ కావాలంటే ఆడించండి, ఫుట్బాల్ ఆడించండి, వాలీబాల్ ఆడించండి అంటే. మొత్తం మీద బండి కొంటే ఒక కొడుకునో కూతురునో పోషిస్తే ఎంత అవుతుందో దానికి డబల్ అవుతుందని ఈ రోజుకి నేను బండి కొనలేదు. ఇది మాత్రం నిజమమ్మా. ఎందుకంటే బళ్ళున్న వాళ్ళంతా అలాగని కాదు నేను అనేది. ఇప్పుడు నాలాంటి వాడికి కూడా బండి కావాలంటే 5 నిమిషాలు మీలాంటి వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తే నెలనాడు 1000 కట్టుకోరా బండి ఇప్పిస్తాను. నెలనాడు 1000 కట్టుకోరా అన్నారు కానీ నేను ఇస్తాను అనలేదు కదా. మరి ఆ బండికి నేను నెలనాడు 1000 కట్టాలంటే నాకు నెలనాడు 10,000, 25,000, 20,000 వస్తే అప్పుడు కూతుర్ని కొడుకుతో పాటు ఈ బండికి కూడా పోషించాలి కదా. ఆ ఆలోచన అంటూ ఉండాలి కదమ్మా. అందరికి బళ్ళు ఉన్నాయని సరదా కాదు, వాళ్ళు ఎన్ని యాక్సిడెంట్లు పోతున్నారు. నా కొడుకు బండి అంటే చంపేస్తే నానా బాధలు పడి బండి కొన్నాను. ఈ విషయాలు చెప్పాను.
ఫ్యాషన్ బండి కావాలన్నా 2 లక్షలు పెట్టి కొనుక్కున్నావు కింద మీద, దానికి ఈఎంఐ ఏదో కడతారట నెలనాడు, 2000 3000 మొత్తం మీద కట్టాడు 6 నెలలు. 7వ నెలలో యాక్సిడెంట్, బండి పోయింది. మనిషి 6 నెలలు ఇంట్లో పడుకున్నాడు. ఏమైంది? డబ్బు పోయింది, బండి పోయింది, మనిషి అవకైపోయినట్టు అయిపోయాడు. ఇప్పుడు ఉద్యోగ వేటలో ఉన్నాడు. అంటే ముందు చెప్పిన వాడు వెధవ కాదు కదా. మనం నా మంచి కోరి మీరు చెప్తున్నారు, ఒకసారి కాకపోయినా ఒకసారి నేను ఆలోచించాలి కదా. మనకు సంపాదన వస్తుందని మనం విచ్చలవిడిగా తిరిగితే ఎవడు ఊరుకుంటాడమ్మా? అది నేను అన్నది. ఎంత చేసినా సరే సినిమా కోసమే నేను బతుకుతున్నాను, సినిమాలోనే జీవిస్తాను. మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమా తీస్తున్నానంటే మీరు ఏ ఊరు రమ్మంటే అక్కడికి వస్తాను. ఈ జాతర సినిమా చేశాక మళ్ళీ అక్కడ కూడా మీలాంటి మేడమే, రమేష్ గారు ఎక్కడున్నారా, ఇప్పుడేనమ్మా జాతర సినిమా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినమ్మా, అయితే ఒకసారి హైదరాబాద్ వస్తారా? ఎందుకమ్మా హైదరాబాద్, ఇప్పుడే బెంగళూరు నుండి వచ్చాను. అలా కాదు సార్, మీ టాలెంట్ అది చూసాము, అది ఎడిటింగ్ రూమ్లోని చాలా బాగా చేశారు, మీకు ఒక నంది ఇద్దామని. నాకు ఆ డబ్బులు లేవండి, కొనుక్కునే పరిస్థితిలో లేనన్నాను. అదే సార్ తప్పుడు మాట మాట్లాడుతున్నారు. నంది ఇస్తే డబ్బులు ఇవ్వాలట కదా. కాదు సార్ మేమే ఇస్తాం సార్ డబ్బులు అన్నారు. ఇదేదో శబ్దం బాగా వినపడ్డది. వెంటనే తలస్నానం చేసి ఒక 500 రూపాయలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళాను. ఎలాగైనా బాదంగిరి సాయి గారు మా గురుగారు అనుకోకుండా ఆయనకి ఫోన్ చేశాను. నేను ఎక్కడ ఉన్నాను అన్నారు. ఆయన ఒక 10 మందిని తీసుకొని ఎక్కడ నంది అవార్డు ఏంటి ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా అక్కడికి వచ్చారండి. వచ్చేసి నాతో పాటు రాత్రి 12 గంటల వరకు ఉండి నంది తీసుకున్న తర్వాత చప్పట్లు, ఏళ్ళు, ఫోటోలు, మ్యాగజైన్లు అన్నింటిలోని ఈయనే అనౌన్స్మెంట్. బాదంగిరి సాయి గారు మరి అలాంటి ఆయన ఇంకొక ఆయన మళ్ళీ విశాఖపట్నంలో కాదు, ఎక్కడ ఆంధ్రాలో పుట్టరు. ఎందుకంటే చేతికి దుమ్ము ఉండదు, నోటికి అలుపు ఉండదు, ఎవరికైనా సాయం చేస్తారు. ఆయన మరి అనుకోకుండా హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయారు. అలాంటి ఆయన్ని మళ్ళీ మనం తెచ్చుకోలేము. అలాంటి ఆయన నా కోసం హైదరాబాద్లో ఉంటుండగా నన్ను హైదరాబాద్ నుండి వైజాగ్ పంపించేసి విశాఖ వాసికి తెలంగాణ కల్చరల్ అవార్డు అని ప్రతి పేపర్ వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే, మీలాంటి ఛానల్ వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే కొంతమంది వీడియోలు కూడా తీశారు, ఎవరో నాకు పంపించలేదు కానీ అవి చేశారు. 32 పేపర్లు స్టేట్మెంట్ తెల్లవారికి. మా ఆవిడ అంతా పొంగిపోయి, అంతా బాగానే ఉంది, నంది చూసుకున్నాం బాగానే ఉంది, నంది వెనకాల డబ్బులు ఏమైనా పెట్టావని అడిగారు. అంటే కళాకారుడికి చప్పట్లు ఏళ్ళే కానీ ఫోటోలు ఇవే తప్పితే డబ్బుల కోసం ఆలోచించేవాడు కళాకారుడు కాదు నా ఉద్దేశం. మనం రామారావు అంత, చిరంజీవి అంత కాదు కదా. ఏదో ఆర్టిస్ట్ని ఏదో మనకు తగ్గట్టు ఇస్తారు. దాచుకొని ఇల్లు కట్టి కార్లు మేళ్ళు కట్టినంత ఆర్టిస్టులు కాదు. కళ కోసం కష్టపడతాం. ఎప్పుడో మనకు దేవుడు కలిగిస్తే ఆ 10 రూపాయలు ఇంకోళ్ళకి సాయం చేద్దాం వాళ్ళకి. అంటే నేను వైజాగ్లో ఏ సినిమా చేసినా మీలాంటి వాళ్ళు చాలామంది సహకారాలు అందిస్తుంటారు. వాళ్ళకి క్యారెక్టర్లు చేయాలనుకున్నప్పుడు నాకు వేషం ఏమైనా ఇస్తారంటే ఎవరైనా డైరెక్టర్ వీళ్ళని పిలిచి వీళ్ళకి వేషం పిచ్చింది, ఒకసారి వీళ్ళని స్క్రీన్ మీద చూపించండి అంటాను. అలాగే చాలామందికి సహకారం ఉత్తర ఆంధ్రాలో ఉన్న కళాకారులందరికీ నా తరఫున చాలామందికి అవకాశాలు ఇప్పించాను. వాళ్ళు కొంచెం స్థాయిలో కొంతమంది ఉన్నారు, కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పలేదు. ఈ మధ్యన అన్వేషిత అని అక్షరం రైటర్ బాబా అని ఒక ఆయన రైటర్గా ఒక కథ రాశాడు. దానికోసం విజయనగరం వెళ్ళి పోలీసు బెటాలియన్ దగ్గర ఆడిషన్ చేశాను. విజయనగరం సంతోషం టీవీ చెయ్యాలండి. అంటే డబ్బులు లేని డైరెక్టర్లు పరిస్థితి ఏంటంటే ఆడిషన్ పెడితే మీలాంటి అమ్మాయి కావాలనుకున్నాం, బయటకు ఫోన్ చేస్తే ఎంత ఇస్తావు రోజుకని అడుగుతారు. వాళ్ళే వేషం వేస్తారో ఏదో తెలియదు కానీ ముందు ఎంత ఇస్తామని అడుగుతారు. అదే మీరు ఒక ఆడిషన్కి వచ్చారండి, సెలెక్ట్ చేశాను, అమ్మ మీకు ఈ వేషం ఉందామంటే ఓకే అండి, 2 రోజులు మాట్లాడతాం, 3వ రోజు ఒక 1000 రూపాయలు ఇస్తానమ్మా అంటే. అదే ఆవిడకైతే 10,000 ఇవ్వాలి కదా. ఇప్పుడు మీకు ఫ్రీగా వచ్చారు, వేషం ఇచ్చాను, 1000 రూపాయలతో నాకు ఆర్టిస్ట్ దొరికిచ్చారు. అన్నపూర్ణ కావాలి, రోజుకి 25,000 అంటుంది. అన్నపూర్ణ నాటి ఆంటీ గారు వచ్చారు, ఆవిడ సెలెక్ట్ చేసుకున్నాను, ఆవిడకి రోజుకి 1000 ఇస్తాను అంటే 24,000 రూపాయలు సేవ్ అయ్యాను. ఒక ఆర్టిస్ట్ మనం చెప్పినట్టు వినే ఆర్టిస్టులు వచ్చారు. ఈ విధంగా ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి సినిమాలు చేసేవాళ్ళు లో బడ్జెట్లో ఉన్న ప్రతి సినిమాకి ఆడిషన్ కంపల్సరీ చేస్తారు. డబ్బులు 1000 కోట్లు పెట్టిన వాళ్ళకి ఆడిషన్ దేనికమ్మా నాకు అర్థం కాదు. వాళ్ళు చిరంజీవి కావాలా, మోహన్ బాబు కావాలా, ఫోన్ చేస్తారు, వాళ్ళు డబ్బులు వస్తే సినిమా చేస్తారు. నాలాంటి వాడు సినిమా చేశాను, మీరు 25 లక్షలతో సినిమా చేయాలంటే నా పరిస్థితి ఏంటి? 25 లక్షలకి ఏమొస్తుంది, కెమెరామెన్కి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ లెక్కేస్తాను. మేడం 25 లక్షలు సినిమా ఖర్చు అయిపోద్ది, మరి పోతాను కనుక చూడవా, మరి ఇస్తున్నాను కదా ఇంకా చూసుకో అంటే ఈ ఆడిషన్లోనే అందరికీ వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళ బట్టలు వాళ్ళే తెచ్చుకోమని చెప్పి వాళ్ళ వెహికల్ వాళ్ళే తెచ్చుకోమని చెప్పి ఇలా చేస్తే ఆ సినిమా రిలీజ్ చేయడానికి నానా బాధలు పడాలి.
ఇలాంటి రకాల సినిమాలన్నిటికీ నేను వెనకాల బ్యాక్ బోన్గా ఉంటూ చేస్తున్నాను. నా మిత్రులు చాలామంది ఉన్నారు. యాదకుమార్ గారు ఉన్నారు. మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏమన్నా? అలాగని అంటే అంత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగనివ్వలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రికమెండేషన్ అమ్మా రికమెండేషన్ లేదు. మీకు ఆడ డబ్బులైనా ఉండాలి. మొత్తం మీరు ఎంత టాలెంట్ ఉన్నా ఒక వ్యక్తి మీకు వెనకాల ఉండి బోన్గా ఉండి, మేడం గారు అన్నపూర్ణను మించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యా, ఒకసారి కావాలంటే ఆడిషన్ చేసుకొని చెప్పారంటే మీరు చేసినా చేయకపోయినా ఆడి ఓకే అంటాడు అతను చెప్పాడని. అదే మీకు ఆ డబ్బులు ఉన్నాయనుకోండి, నీకు 1000 కావాలంటే 1000 ఇస్తాను, మరి నన్ను బాగా చూపించంటే అలాగే చేయొచ్చు. రికమెండేషన్ లేక, డబ్బులు లేక, మీరు ఎంత టాలెంట్ ఉన్నా మిమ్మల్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపించినంత జిట్లు ఎవరు ఇక్కడ అయితే చిత్ర పరిశ్రమలో అంత ఫ్రీగా లేరు. అయితే మీరు రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ తమ్ముడు సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ కాస్ట్యూమ్గా చేశాను. రకుల్ ప్రీత్ సింగ్ గారు వాళ్ళకి ఇక్కడ ఏవో డంగ్లాస్ ఏవో ఉన్నాయి, అదే వెయిట్ లిఫ్టింగ్లు అవి చేస్తారు కదా, ఆ డంగ్లా జిమ్ములు, ఆ జిమ్ముల్లోనే చేసాం. రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ బ్రదరు చాలా మంచి వ్యక్తి. ఆయన టీ తాగితే అతనికి ఇవ్వండి టీ అని ఎవరు, ఆయన స్మోక్ చేస్తే దాదా 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 అంటే నేను పొంగిపోతుండేవాడు. ఎన్ని సినిమాలు చేసినా దాదా అంటున్నారని లాస్ట్ లో పిలిచి ప్రొడక్షన్ మీద చెప్పాడు, దాదా అంటే ఏడు తెలుసా, ఏడు సార్ చిన్నానా అని. చిన్నానా అంటే దాదా అంటే నేను దాదాలా కనబడుతున్నాను, చిన్నాన్నని అలా పిలుస్తారటండి. ఆ మేడం గారు అలాగే పిలిచేవారు. విజయశాంతి గారి దగ్గర ఆసియం సినిమాకి మన ఆసియం సినిమాకి అప్పుడు కూడా అందరూ సినిమా వాళ్ళు అంతా నన్ను దాదా అని పిలిచేవారు మేడం. రోజా గారు కూడా దాదా అనేవారు. చాలా ఉన్నాయి మరి, పోలీస్ బ్రదర్స్, మరి తపస్సు, పోకిరి బాబురావు గారిది. దేనికైనా అసిస్టెంట్ నేనమ్మా, వెనకాల నిలబడ్డానని మీరు పోల్చుకోవాలి. రమేష్ గారు అంటే ఈడని ఇంతవరకు చూస్తుంటుంది. నాగార్జున ఫేవర్ని, నాన్నగారు నాయత్ర ఫేవరు. ఆ విధంగా మొత్తం మీద నాన్నగారు తాగి రీసెంట్గా ఒక 7 సంవత్సరాలు చనిపోయి, విజయనగరం వెళ్ళలేక విజయనగరం ఆస్తులన్నీ పోయాయి. విజయనగరంలో ఏం లేవు. చుట్టాలు బంధువులు ఇలాంటి వాళ్ళు లక్షాధికారులు ఉన్నారు, కానీ నాన్నగారి వల్ల మొత్తం ఎవాయిడ్ చేశారు మమ్మల్ని. నేను ఏదో సంపాదించింది అలాగే కూతుర్ని కొడుకుని పెంచాను. నా భార్య నాకు సపోర్ట్ చేస్తూ తను కూడా నెలకు 15,000 20,000 సంపాదిస్తుంది. ఏం చేస్తారు? మీలాంటి ఇద్దరు గీతం కాలేజీలో లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి 2 తల్లులు ఉన్నారు. వీళ్ళ కాలేజీకి వెళ్ళిపోతే 2 తల్లులు ఇంట్లోనే ఉంటారు మొత్తం. అప్పుడు మా ఆవిడ గారిని పిలిచి తింటారా తాగుతారా, వాళ్ళిద్దరికి సేవ చేసుకొని మేము కాలేజీ నుండి వచ్చిన దాకా చేస్తే 15,000 ఇస్తాం అన్నారు. భోజనం పెట్టి వాళ్ళిద్దరికి జాగ్రత్తగా చూసి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికి అప్పచెప్పి ఇంటికి వస్తుందమ్మా. ఇప్పటికి 15 సంవత్సరాలు బట్టి మా ఆవిడ కేర్ టేకర్గానే ఉంది. అదొక నాకు ఫుల్ ధైర్యం అమ్మ. నా భార్య పేరు దివ్య. రెండోది నా చెల్లి సింగర్. ఏం పాటలు పాడతారు? జానపద గీతాలా ఏంటి? విజయనగరంలో మస్తాన్ ఆర్కెస్ట్రా ఉంది, విశాఖపట్నంలో రాగాలరి ఆర్కెస్ట్రా ఉంది, కోకిల ఆర్కెస్ట్రా ఉంది, రోషన్లాల్ ఆర్కెస్ట్రా ఉంది. అలాగ ఆర్కెస్ట్రాలన్నీ తిరిగి రోషన్లాల్ ఆర్కెస్ట్రాలో 12 సంవత్సరాలు ఏకదాటిగా సింగర్గా ఉంది. రోషన్లాల్ కపూర్ గారు, రోషన్లాల్ ప్రసాద్ గారు, వీళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. చెల్లి 12 సంవత్సరాలు పాడింది. అది కొన్నాళ్ళ వరకు నన్ను, నా పిల్లల్ని, నా భార్యని కొన్నాళ్ళు పోషిస్తూనే ఉంది. అలా పోషిస్తూ తను కూడా మ్యారేజ్ చేసుకుంది. గిటారిస్టు, భీమవరం మోహన్ ఆర్కెస్ట్రాలో గిటారిస్ట్ మా బావగారు. ఆయన తాగి పిల్లలు లేక బెంగతో ఆయన మొన్న స్టేజ్ మీద ప్రోగ్రాం చేస్తూ గుండె అయిపోయి చనిపోయారు. ఇప్పుడు నా చెల్లి నాతో ఉంటుంది, నా తల్లి నాతో ఉంటుంది, మా ఆవిడ, మా అబ్బాయి. నా కూతురు పెళ్లి చేశాను, 2 పిల్లలు. నా కూతురు పెళ్లి చేసుకున్నవాడు బీఈడి మాస్టర్ సుధాకర్ అని, A1 సింగర్, భీమవరం మోహన్ ఆర్కెస్ట్రాలో బెస్ట్ సింగర్. అందరం కళాకారులేనమ్మా. ఆ కళకి అంకితం అయ్యాం. కానీ పడుకుంటే ఇంటి చుట్టూ అవార్డులు కనబడుతుంటాయి. అయితే వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం 600 ఉందమ్మా. నా బ్యాంక్ బ్యాలెన్స్లో 600 ఉంది. మా ఆవిడ బ్యాంక్లో 1000 రూపాయలు ఉంది. మా చెల్లికి బ్యాంక్ అకౌంట్ లేదు. నా కూతురు బ్యాంక్ అకౌంట్లో 2000 ఉంది.
అంటే ఏదేమైనా నేను సినిమా ఫీల్డ్లో ఎప్పుడు సంపాదిస్తానో తెలియదు, కానీ సంపాదిస్తే మాత్రం వీళ్ళకే నేను ఇస్తాను. ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, కానీ ఒక సినిమాకైనా డైరెక్టర్ అవ్వాలన్న ఆశతో చేస్తున్నాను. మీకు కళ ఉంది. ఒకవేళ తీస్తే ఎలాంటి సినిమా తీద్దాం అనుకుంటా? అంటే ఒకటి లవ్ అండ్ హరార్ ఒకటి ఉంది, ఏకంగా స్నేహానికి విలువనిచ్చే ఒక సినిమా ఉంది. 2 కథలు నేనే రాశాను, ఓన్గా నేనే రాసుకున్నాను. మరి ఎవరికైనా చెప్పారా ఇలా ఉన్నాయి స్టోరీస్? 2-3 చెప్పాను. విజయవాడ ప్రొడ్యూసర్ చెప్పాను, విజయనగరం ప్రొడ్యూసర్ చెప్పాను. మనం అంత పెట్టలేం అన్నారు. 1 కోటి రూపాయలు పెట్టండి చాలు, షూటింగ్ అంతా 1 మంత్ షూటింగ్, బడ్జెట్ ఇది, హ్యాపీగా. అంటే ఇక్కడ లోకల్ ఆర్టిస్టులు లేకపోతే ఎక్కడి నుంచి? లోకల్ ఆర్టిస్టులు సగం మంది ఉంటారు, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఒక 5 ఉంటారు. ఎందుకంటే బిజినెస్ అవ్వాలి కదా, దానికోసం నైట్ అండ్ డే షూటింగ్, 4 రోజులు నైట్ అండ్ డే షూటింగ్. అరకు వైజాగ్ 4 రోజుల్లో తీస్తే 4 రోజులు పోస్ట్ ప్రొడక్షన్, 3వ నెలలోనే సినిమా రిలీజ్. అది వాళ్ళు మనకి హెల్ప్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో వీరబాబు గారు అని పిఆర్ఓ ఉన్నారు, విజయ్ గారు అనేసి విజయ్ చిత్ర పేపర్ ఆయన ఒకరు ఉన్నారు. వీళ్ళిద్దరూ నువ్వు ఎప్పుడు సినిమా తీసినా మమ్మల్ని కలు, నీకు పబ్లిసిటీ దగ్గర నుండి సినిమా థియేటర్ల కాడ నుండి దాన్ని బిజినెస్ చేసే బాధ్యత అంతా మేము తీసుకుంటాం. నువ్వు చేస్తే, వేరే వాళ్ళు చేస్తే మాకు కమర్షియల్గా అప్పచెప్పు, మా వ్యాపారం మేము చేసుకుంటాం. ఈ రోజుకి నేను ఎన్ని సినిమాలు చేసినా నా కోసం, నా అవార్డు కోసం విజయ్ చిత్ర పేపరు, సినీ సర్కార్ పేపరు, ఇప్పటికీ ఫిలిం ఛాంబర్ నుండి వస్తుందమ్మా పబ్లిసిటీ. అది నాకు గర్వం. మరి అలాంటి ఫ్రెండ్స్ ఉండడం అంటే, ఆ ఫ్రెండ్స్ మీద నేస్తమా నీవెక్కడ నా టైటిల్, నువ్వు వస్తావని అంటే మీరు వస్తారని చూసానేమో, ఇంకా మీరు రారు, నేనే నడిచి వచ్చాను. మొత్తం మీద అదొక టైటిల్. అలాగే ఎవరో పిలిచారు దెయ్యం, హర్రర్ ఫిల్మ్, అలా 3 కథలు రాసి ఉన్నాయి, టైటిల్స్ కూడా పెట్టేశారు. ఎవరు తీసుకోనండి, అక్కడ పుస్తకం ఖాళీ లేదు రిజిస్ట్రేషన్కి. హైదరాబాద్లో ఫిలిం ఛానల్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి, ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఉండాలి, బ్యానర్ రిజిస్ట్రేషన్ ఉండాలి, అప్పుడు మన టైటిల్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఉట్టి టైటిల్ రిజిస్ట్రేషన్ ఎవరు, అందుకు నాకు ఎవరు తీసుకుంటారు, ఒకళ్ళు తీసుకుని నేను చెప్పచ్చు. ఇప్పుడు మీకు పబ్లిక్గా చెప్పాను, రేపు ఎవడైనా టైటిల్ పెట్టాను, ఈ అబ్బాయి ఎవరో చెప్పినట్టుంది ఈ సినిమా అని, అంతే కదమ్మా. నేస్తమా నీవు అక్కడ రమ్మన్న సబ్జెక్ట్ అమ్మా. అయితే మీరు ఎవరెవరు యాక్టర్లు అంటే ఇక్కడ మన తెలుగు యాక్టర్లు, చిరంజీవి, పెద్ద పెద్ద యాక్టర్స్ చిరంజీవి గారితో అదేంటి చంటి అబ్బాయి చేశారా, ఆరాధన, గరానా మొగుడు, ఈ సినిమాలకి వెనకాల అసిస్టెంట్గా తిరిగి కాస్ట్యూమ్ అవనండి, ప్రొడక్షన్లు అవనండి, జూనియర్ ఆర్టిస్ట్గా అవనండి. అంటే మేము చిరంజీవి సినిమా, ఆనాడు రామారావు సినిమా, నాగేశ్వర సినిమా చేసామంటే ఎంత గర్వం. చిరంజీవి సినిమాకి వెనకాల తిరిగామా లేదా, ఆ యూనిట్లో ఉన్నామా లేదా, అమ్మ చిరంజీవి సినిమా చేశాడ్రా, చేస్తున్నాడ్రా, మనం ఎక్కడ కనబడతాం ఆవిడకి తెలియదు, కానీ చెప్పుకోవడానికి సౌండ్ బాగా వినబడుతుందని అలా చేశాను. ఇప్పుడున్న ఆర్టిస్టులతో ఎవరితో చేశారు? ఎన్టీఆర్ గానీ, రామ్ చరణ్, ప్రభాస్, వీళ్ళెవరితో లేదు? వీళ్ళతో లేదండి, అవకాశం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అదే సినిమా రాజకీయం కన్నా, మామూలు రాజకీయం కన్నా సినిమా రాజకీయం, రమేష్ గారికి అవకాశం ఇస్తే కెమెరామ్యాన్ మించిపోతాడు అనేసరికి ఆ కెమెరామ్యాన్ మీకు వెంటనే ఫోన్ చేస్తాడు, మేడం గారు వీడు కెమెరా పక్కనే ఉంటున్నాడు మేడం, కొంచెం బయటికి వెళ్ళిపోమానండి, మేడం వీడు మంచి ఆర్టిస్ట్ అయిపోతాడు మేడం, నేను డమ్మీ అయిపోతాను, కొంచెం వెనక్కి పెట్టండి మేడం. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే మీరు ఏం చేస్తారు? ఇది వాస్తవం మేడం సినిమా విషయంలో. మరి ఓపెన్ గా చెప్పేస్తున్నారు, మీకు అవకాశాలు ఇచ్చే వాళ్ళు ఇస్తారు అనుకుంటున్నారా? ఎందుకు ఎవరమ్మా, ఇప్పుడు కళను ప్రేమించే వాళ్ళు అతిరాజ మహారాజులు ఎంతమందో ఉన్నారు ఫీల్డ్లో, వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే రమేష్ అనేవాడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు వైజాగ్లో ఇంకా ఉన్నారంటే కారణం అంటే వాళ్ళకి అవకాశాలు ఎందుకు రావడం లేదంటే మధ్యన ఉన్న వ్యక్తులు వెనక్కబడి వీళ్ళని తోసేసి ముందుకు వస్తున్నారు, దానివల్ల రావడం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పిల్లలంటారా అని రాజమౌళి గారు పిలిచి వేషం ఇస్తానంటే ఆవిడొద్దు అంటాడమ్మా. అలాగ అంతటి వాళ్ళు పిలక్కర్లేదు, కానీ కనీసం లోకల్లో చేసే సినీ డైరెక్టర్లు, సినిమా డైరెక్టర్లు అని చెప్పుకుంటున్నారే 8 మంది అంతమంది ఉన్నారమ్మా వైజాగ్లో. వాళ్ళు చేసే సినిమాలో చిన్న వేషం ఏమోనండి, రమేష్ పోస్టర్లో కనబడతాడు, డబ్బులు వస్తాయి, ఆ పేరే అలా నిలబడి ఉంటుంది. పేరు పడిపోకుండా ఏదైనా చేయొచ్చమ్మా, తప్పు ఒప్పులు చేయకుండా మనం నీతిగా వెళ్దాం, నీతిగానే ఉందాం, నీతిగానే డబ్బులు అడుగుతున్నాను. 1000 ఇవ్వండి అని అనడం లేదే, నా క్యారెక్టర్ తగ్గ డబ్బులు ఇవ్వండి, నా కాస్ట్యూమ్ వచ్చి పోనీ వేషం వద్దు, నా సినిమాకి మీకు మీ బట్టలు ఇస్త్రీ చేసే పని ఇవ్వండి, సినిమాలో పని చేయాలనేదే నా ఆశ. కానీ సినిమాకి పని చేసేవా లేదా
రమేష్ యాదవ్ గారు అది ఫస్ట్ ప్రొడక్షన్ లేకపోతే ఎవ్రీథింగ్ ఏదైనా ఎవ్రీథింగ్ మీకు అన్నం వడ్డించింది అనుకోండి, అదేనా నష్టం లేదు కదా. యూనిట్ ఎక్కడో ఉంటుంది మూలన, ఆ లొకేషన్లో నేను క్యారేజ్ పట్టుకొని మీకు వచ్చి మేడం గారు భోజనం పెడుతున్నాను రండి అంటే, మీరు శ్రీదేవి అయినా నాకు ఎట్టి, రకుల్ ప్రీత్ సింగ్ అయినా నాకు ఎట్టి, లోకల్ ఆర్టిస్ట్ అయినా మీకు అన్నం పెట్టే ఉద్యోగం అంటే చిన్న మాట కాదు కదమ్మా. అంటే మీతో నేను సినిమా చేస్తున్నాను అన్న గర్వంగా ఫోన్లో చెప్తుంటాను. రకుల్ ప్రీత్ సింగ్కి అన్నం పెట్టాను, విజయశాంతి గారికి అన్నం పెట్టానంటే ఆ గర్వం ఆనందం మీరు ₹1,00,000 ఇచ్చినా నాకు రాదు. అందుకోసం బతికే వాళ్ళే సినిమా వాళ్ళు తప్పితే డబ్బు సంపాదించేద్దాం, పేరు సంపాదించేద్దాం అనుకున్న వాళ్ళు సినిమా కళాకారులు కాదు. అది నాకు తెలిసి. నంది అవార్డు ఒకటి వచ్చింది, ఇంకేమైనా అవార్డులు వచ్చాయి? రకరకాల అవార్డులు చాలా ఉన్నాయా? అవి ఏవేవో ఇచ్చారు. అవన్నీ ఫోటోలు అవి ఉన్నాయి. అవి మా ఆవిడ ఇంట్లోకి వెళ్తే ఇప్పుడు కూడా ఎంత తెచ్చావు అని అడుగుతుందమ్మా. నాకు మీరు ఇచ్చిన ఎంత ఆనందాన్ని, ఎంత ఆనంద అజ్జిట్గా ఇంటికి వెళ్తాను కదా, ఈ మొక్కనిసరికి అలాగ నీరైపోతాను. అంటే వీళ్ళు మారరు. ఎందుకంటే ఇంట్లో పెళ్ళానికి ఏముంది, మా మొగుడు 150 తెస్తాడు, పెద్ద సినిమా యాక్టర్ అన్న పేరు ఒకటి, బయట పలకీలు మాత్రం ఇంట్లో ఎగలమోతా అంటే అర్థం ఇదేనమ్మా. చాలా మంది తెలీదు. బయట ఎంతో అద్భుతంగా మాట్లాడతాం, స్పీచ్లు ఇస్తాం, కళాకారులతో ఉంటాం, అంతా చేస్తాం. రమేష్ నువ్వు ఎప్పుడు నీట్గా ఉంటావా, నీకు నిండుకొండ తొనకదు అంటారు. ఇంటికి వెళ్తే ఏమి లేదు, షర్ట్ ఇప్పగానే సితారా సినిమాలాగా కోట్ ఇప్పగానే బరినంతా కన్నాలన్నమ్మా. అది మనం ఇప్పి చూపిస్తామేంటి, అలాగైతే కళాకారుడు బతకలేడు. మా ఆవిడ చెప్తాను, నేను కాలు పట్టుకొని కూడా చెప్తాను, మేడం అమ్మ సినిమా ఫీల్డ్ ఇది ఎప్పుడు ఎవడిస్తాడో తెలియదు. మొన్న బెంగళూరు వెళ్ళి వచ్చానా, ఇంట్లో వాషింగ్ మిషన్ కొన్నావా, నా కూతురు బ్యూటీ పార్లర్కి 25,000 కట్టిందా, నా కొడుకు ఏది బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్తానంటే ఆ డబ్బులు పంపించానా, నా చెల్లికి ఏదో నీకేదో, మొత్తం మీద డబ్బులన్నీ ఎవరిచ్చారు? ఆ సినిమాలో కాస్ట్యూమ్ చేయబట్టి, ఆ సినిమాలో క్యారెక్టర్ చేయబట్టి, భాష కాని భాష ఊర్లో ఉండి 2 నెలలు ఉండి రాత్రులు పగలు కష్టపడ్డాను కాబట్టి ఆ డబ్బులు వచ్చి నాకు ఏ వ్యసనం లేదు. టీ సిగరెట్ అలవాటు ఉందండి, రోజుకి 40 టీలు తాగుతానండి, ఇది నిజం. 40 టీలు తాగుతాను. ఆ 40 టీలు టీ అవ్వకపోతే లొకేషన్ నుండి టీ కొట్టి ఎక్కడంతా కనుక్కొని వెళ్ళిపోతాను, కెమెరామ్యాన్ కూడా చెప్పకుండా. ఆయనకి పిచ్చి అయిపోతాడు, ఏ రమేష్ అన్నాడు ఎక్కడ చూపించాడు రాబట్టి, అది టీ అందలేదు కావాలన్నా ఆపండి ఒకసారి కెమెరా, నేను వచ్చిన దాకా కెమెరా అయిపోతుంది. అలా కాకుండా నాకు పక్కనే ఫ్లాస్కో, నాకు చిన్న ఫ్లాస్కో పెట్టి టీ నేను అడుగక్కర్లేదు, నేనే వేసుకొని తాగడానికి. ఈ జాతర సినిమా హీరో గారు సతీష్ బాబు నిజంగా మహానుభావుడు అమ్మ. రాత్రి 1 గంట అప్పుడు 1 నిమిషం కెమెరా ఆపండి అని స్కూటర్ మీద వెళ్ళి ఫ్లాస్కోతో టీ తెచ్చి, మామయ్య గారు మీకు టీ ఫ్లాస్కోతో తెచ్చాను, మీ టీ కంటిన్యూ తాగండి అని నైట్ ఆ కెమెరామ్యాన్కి నా ఫ్లాస్కోలో టీ ఇచ్చాను, లైట్ మ్యాన్కి నా ఫ్లాస్కోలో టీ ఇచ్చాను, నా టీ అయిపోయింది. అలాగే మళ్ళీ ఆయన నిజంగా దేవుడమ్మ సతీష్ బాబు, గొప్పగా డబ్బులు ఇచ్చాడు, గొప్పగా మర్యాద ఇచ్చారు. ఇప్పుడు 2వ సినిమాకి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సినిమా జాతర సినిమా సక్సెస్ అయిపోతే మా అందరికీ మళ్ళీ ఉపాధి ఆ ఊరు నుండే మళ్ళీ కబురు వస్తుందమ్మా. ఇక్కడ చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు, కృష్ణకిషోర్ రిపోర్టరు, ఆయన వార్తలు చేసేవాడు, ఆయన మంచి డాన్స్ మాస్టరు. అలాగే వెంకటరెడ్డి అని గాజువాకలు ఉన్నాడు, మంచి సింగరు, రిపోర్టరు. మా ముగ్గురం కలిసి తెలుగు మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ అని అక్కిపాలను ఓపెన్ చేసామమ్మా. వైజాగ్లో కాకుండా ఉత్తరాంధ్ర కళాకారులందరికీ ఈ ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇచ్చి, సినిమాల్లో అవకాశాలు ఎవరైనా కావాలనుకుంటే మా ఆఫీస్ ద్వారా విశాఖపట్నంలో ఏ షూటింగ్ అయినా సరే మీ అందరికీ కబుర్లు పెట్టి, ఆడిషన్ పెట్టిన దగ్గరికి మేమే పంపించి వేషాలు ఇప్పించి వాళ్ళు 10-20 ఇస్తే మీరు తీసుకొని, మీరు నిజంగా స్క్రీన్ మీద కనబడాలి అనుకున్నప్పుడు మేము మీకు హెల్ప్ చేస్తాం. అలాగే ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మీకు గవర్నమెంట్ ద్వారా, పేద కళాకారులకి పింఛనీలు ఇవన్నీ కూడా తెలుగు మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ తరఫున చేస్తామని ఒక ఐడి కార్డు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేసాము మా అక్కిపాలెంలో. మా ముగ్గురం కలిసి చేస్తున్నాం. విజయవాడలో హెడ్ ఆఫీస్ కూడా పెట్టామమ్మా, తెలుగు మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్. దానికి మా గురుగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన అక్కడ హెడ్ ఆఫీస్లో ఉంటారు, విజయ్ కుమార్ గారు అని. ఆయన ప్రొడ్యూసర్ కమ్ రియల్ ఎస్టేట్. ఆయన కళాకారుల కోసం చాలా బాగా పాటలు పాడుతున్నారు. ఇప్పుడు ఆ పని మీద కూడా విజయనగరం వెళ్ళాం. విజయనగరం పోలీస్ బెటాలియన్ ఏఎస్ఐ గారు, రాంప్రసాద్ గారు, వాళ్ళు కూడా వాళ్ళ 15-20 మంది పోలీసులు అంతా వచ్చారు కళాకారులు. మాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. మొత్తం మీద అందరం కలిసికట్టుగా ఉంటే బలం ఎక్కువ అని నా నిదానం.
ఇది చెప్పడం కోసం చేయడం కోసం నేను నా ప్రయత్నాలు అంటూ నేను రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నానమ్మా. సినిమా అయితే వదలనమ్మా. మీరు కళాకారులుగా మీరు ఏం సినిమా చేసినా నేను చేస్తాను. అయితే ఇప్పుడు ఇన్ని ఫ్రాంక్గా చెప్పారు సార్, మొహం మీద కొట్టినట్టు సినిమా ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది ఇవన్నీ. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే లైంగిక వేధింపులు అని, కమిట్మెంట్లని వినిపిస్తున్నాయి. అప్పుడు రోజుల్లో ఎలా ఉండేది ఇలా ఆడవాళ్ళని పైన కమిట్మెంట్లు అనేది? అప్పుడు ఒక అమ్మాయి ఒక ముసలావిడ రావాలి అంటే తండ్రి కానీ మొగుడు కానీ అన్నదమ్ముడు కానీ రికమెండేషన్ ఉండాలి. వాళ్ళ ముగ్గురికి నచ్చ చెప్పాలి. వాళ్ళు కళ మీద ఒక అభిమానం కానీ ప్యాషన్ కానీ ఉండాలి. ప్యాషన్ అంటే ఈనాడు అంటున్నారు, ఆనాడు ప్యాషన్ కాదు కదా. ఫ్యాషన్ గురించి అడగట్లేదు. వాళ్ళు ఆడవాళ్ళు ఈ స్క్రీన్ మీదకి రావాలంటే ఈ పర్మిషన్లన్నీ తీసుకొని ఒక డైరెక్టర్ అయినా ఒక ప్రొడ్యూసర్ అయినా మీ ఇంటికి వచ్చి మీ భర్త గారినో మీ అబ్బాయినో మీ అన్నదమ్ముడినో, బాబు ఇలాగ రామారావు గారితో సినిమా ఆ నర్స్ క్యారెక్టర్ ఉంది, ఇలాగే ఉండాలి ఈ అమ్మాయి, మీ అమ్మాయి చాలా బాగుంది, మీరేమో అనుకోవద్దు. ఒక్క 2 రోజుల స్టూడియోలోనే ఏవిఎం స్టూడియో మర్యాదపూర్వకంగా చాలా గౌరవంగా ఇంటికి కారు వస్తుంది, మిమ్మల్ని పూల పాలకీలో తెప్పకపోయినా కారులో తీసుకెళ్లి స్టూడియోలో దింపగానే టిఫినా టీయా, అప్పుడు డ్రింక్లు ఎక్కడ లేవు కదా, టిఫినా టీయా కాఫీయా ఇస్తారు. ఎంతవరకు చేయాలి ఎలా చేయాలి 3-4 డైరెక్టర్లు పక్కన చుట్టూ మోగిపోయి మీకు ఎలాగ యాక్ట్ చేయాలి కూడా చెప్పి ఒకదానికి 10 షాట్లు తీసి ఓకే షాట్ అయిందాక మీ చేత చేయించి రాత్రి 12 అయినా ఇంటికి మళ్ళీ ల్యాండ్ లైన్లోనే ఫోన్ చేసి వాళ్ళకి వెళ్ళి కబురు పెట్టండి, చెప్పండి అమ్మాయి గారిని చాలా జాగ్రత్తగా 2 సెక్యూరిటీని ఇచ్చి ఇంటికి తీసుకొని దేబెట్టేవారు. అలా ఉండేవారు ఆనాడు. మాలాంటి చిన్నపిల్లలకైతే రోడ్డు మీద గోన్లు వేసుకొని పడుకుంటేవాళ్ళు. ఒక వ్యాన్ వచ్చి తెల్లవారు, అదే మెస్ వ్యాన్, అలాంటి పదండ్రా అండి అక్కడికి తీసుకెళ్ళిపోయి వ్యాన్లోనే స్టూడియోలోనే మొక్కలు కడుక్కొని స్నానాలు చేసుకొని వాళ్ళు ఏ బట్టలు ఇస్తా ఆ బట్టలు వేసుకొని వాళ్ళు టిఫిన్ తినేసి కూర్చుండేవాళ్ళు, నిలబడేవాళ్ళు. ఆ మర్యాద వేరు, ఆ గౌరవం వేరు. ఇప్పుడు అలా కాదండి. చదువుకున్న స్టూడెంట్ దగ్గర నుండి మూలన్న ముసలిదానికి వరకు రేపు పొద్దున్న నేను చచ్చిపోతే ఒకసారి స్క్రీన్ మీద కనబడతాను కదా, ఏమైనా వేషాలు ఉంటాయి పిల్లంటే వస్తాను అన్న వాళ్ళు ఎక్కువైపోయారు. అంతే కదమ్మా. ఇప్పుడు రేపు మా అమ్మగారు చనిపోయారు, మా అమ్మగారికి తెలియాలంటే నేను నా ఇంట్లో నేను ఫోటో చూడాలి. మా అమ్మని మీరు చూడాలంటే పలానా జాతర సినిమా సీడీ తేరా ఒకసారి వేసుకుందాం అంటే అందులో మా అమ్మ కనపడుతుంది. అబ్బాయి అలా మాట్లాడేది వెళ్ళిపోయింది. అందుకే కదా ఇప్పుడు నాగేశ్వర రామారావు అని తలుచుకోవడం కారణం వాళ్ళు చనిపోయినా బతికున్నట్టే లెక్క. అలాగా యాక్టర్లు ఎంత పెద్ద యాక్టర్ అయినా చిన్న యాక్టర్ అయినా వాడు స్క్రీన్ మీద కనబడ్డాడంటే జీవితకాలంలో ఆ సినిమా ఉన్నంత వరకు ఆడు బతికున్నట్టే లెక్క, చచ్చిపోయినట్టు లెక్క కాదు. సాయి గారు చనిపోయారు, అది మాత్రం లేదన్నాను. అందరి మనసుల్లో గుండెల్లో ఉన్నారు. రెండోది చాలా స్క్రీన్స్లో చాలా మంచి వేషాలు చేశారు సాయి గారు, బాసంగిరి సాయి గారు, మహానుభావులు. ఇప్పుడు ఆయన బతికున్నట్టే కళాకారుల మధ్యలో ఎప్పుడు బతికే ఉంటాడు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నట్టు నా ముందు సాయి గారు ఉన్నారని లెక్క. ఎందుకంటే నన్ను ప్రోత్సహించాలి, నిన్ను డైరెక్ట్ చేయాలన్న ఆకాంక్ష నా మీద ఏదో చేద్దాం అనుకున్నప్పుడు పోయారు. అదొక కోరిక ఆయనకు ఉండిపోయింది. చాలా మంచిగా ఉన్నారు. అలాంటి కళాకారులు మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి మీడియా ఇంటర్వ్యూలు కానీ చేస్తే విశాఖపట్నంలో కొల్లలు ఉన్నారమ్మా. నాలాగా వెనకబడిపోయిన కళాకారులు చాలామంది, లెక్కల్లో కాదు, నేనే పిలిపిస్తాను. ఒకసారి వాళ్ళందరూ మనోభావాలని మీరు బయటికి లాగితే మంచి డాన్సర్లు ఉన్నారమ్మా, మంచి యాక్టర్లు ఉన్నారు, మంచి సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు నా చెల్లి భీమవరం మోహన్ ఆర్కెస్ట్రాలో పర్మనెంట్ సింగరు, మా అల్లుడు యూత్ లీడర్గా ఉంటూ సామలకోటలో ఉంటూ అక్కడే సింగర్గా పాడుతున్నాడు. మా బావగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారు. సినిమా నేను రేపు 2 సినిమాలు చేస్తున్నాను. రేలంగి నరసింహరావు గారు వాళ్ళ బ్రదరు రేలంగి రవి గారు అని, వాళ్ళతో సినిమా ఉందమ్మా ఇదే అరకు విశాఖపట్నంలో. ఆయనతో నేను ప్రయాణం చేస్తున్నాను. ఆయన మెడ్రాస్లో ఉన్న వాళ్ళిద్దరు అమ్మాయిలు మంచి డబ్బింగ్ ఆర్టిస్టులు, మొన్న నేషనల్ అవార్డులు తీసుకున్నారు. పెద్ద వాళ్ళు. రామారావుకి 45 సినిమాలకి కెమెరామెన్ అమ్మ రవి గారు. ఆయన నాకు మిత్రులు, గర్వంగా చెప్తున్నాను. ఆయనే డైరెక్టర్, ఆయనే రైటర్. ఇదే విశాఖపట్నంలో సినిమా రేపు డిసెంబర్లో అనుకుంటున్నాం. ఆయనతో ప్రయాణం చేయొచ్చు. ఏం చేసినా కళ కోసమే నా జీవితం అంకితం. మరి నాలాంటి కళాకారులను మీరు ప్రోత్సహిస్తే మాత్రం ఎప్పటికీ కళ బతికే ఉంటుంది.
మీరు అందరి గుండెల్లో నిలిచిపోయి శాశ్వతంగా ఉంటారు. అలా అండి. థ్యాంక్ యూ చాలా మంచి నమస్తే విషయాలు చెప్పారు. సో చూసారు కదండి, ఈ వారం సోషల్ మీడియా స్టార్లో ఆయన డైరెక్టర్ కావాలని కూడా అనుకుంటున్నారు. ఎవరైనా ఇంటర్వ్యూ చూసి ఆయనకి ఒక ఛాన్స్ కూడా ఇవ్వాలని మా విఎస్టీ న్యూస్ తరఫున కూడా మేము కూడా ఆయనకి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అప్పటి సినిమా విలువలు ఇప్పటి సినిమా విలువలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకున్న కళ్ళన్నీ మీకు నెరవేరాలని మేము కూడా మా విఎస్టీ న్యూస్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.